అమ్మా అమ్మదా అమ్మా నువ్వు వస్తున్నావు అంతే. 5 minutes later. దామా ప్లీజ్, దామా ప్లీజ్ 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 15 minutes later. వస్తావా? అప్పుడు యస్ థ్యాంక్ యూ. అమ్మ ఎప్పుడు బయటికి వెళ్దాం రా అన్న నో నేను రాను అంటుంది. అలాని మా సంతోషాలకి సరదాలకి ఎప్పుడూ కాదు లేదు అని చెప్పదు. తను వస్తే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు వేరే దేనికైనా పనికొస్తాయి కదా అనుకుంటుంది. మనకి అన్నీ ఇవ్వాలి, మన ఫ్యూచర్ బాగుండాలి అనే ఆలోచనలో వాళ్ళు అన్ని సంతోషాలకి దూరం అయిపోతారు. కానీ వాళ్ళకి మన గురించి ఎంత కేర్ ఉందో పిల్లలమైన మనకి వాళ్ళని అంతే బాగా చూసుకోవాలని అనిపిస్తుంది కదా. అలా చూసుకోవడంలో ఒక తృప్తి ఉంటుంది. కానీ అందరికీ అవకాశం రాకపోవచ్చు. కొంతమందికి డబ్బు సంపాదించే టైంకి పేరెంట్స్ దగ్గర టైం లేకపోవచ్చు. పేరెంట్స్ దగ్గర టైం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. ఆ రెండు కనుక నీ దగ్గర ఉంటే నీ అంత బ్లెస్డ్ పర్సన్ ఇంకొకరు ఉండరు. సో పేరెంట్స్ని పిల్లల్లా పదిలంగా చూసుకోవడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే కాదు, అప్పుడప్పుడు పేరెంట్స్తో కూడా బయటకు వెళ్ళాలి. వాళ్ళకి దూరం అయిపోయిన చిన్న చిన్న సంతోషాలన్నింటినీ తిరిగి ఇవ్వాలి. ఏమంటారు? అంతే కదా. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి.